ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా వందనాలండి. అందరూ బాగున్నారా? మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో యథావిధిగా మనము ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలోని పొందపరిచినటువంటి క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలలో మొదటి పుస్తకంగా మత్తయి సువార్తలో ఉన్నటువంటి 28 అధ్యాయాలను దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, జ్ఞానాన్ని బట్టి, విధేయత కలిగి ఉండి మనమందరము కూడా మొట్టమొదటిగా ప్రతి దినము మొదటి క్రియగా మన యొక్క జీవితాన్ని ప్రార్థనతో, వాక్యముతో మనము ప్రారంభించుకున్నాం. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి లోక మార్గంలో ఏదైతే మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి సత్య వాక్కులను మనం నిజంగా తెలుసుకుంటున్నామా? లేక మన మనస్సు శోధించి త్రొట్టిల్లి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచిన మాటల కన్నా వ్యక్తులకు మాటలకు గాను, వ్యక్తులు చెప్పేటువంటి అనేకమైనటువంటి దుర్బోధలకు మన యొక్క ఆలోచనలు వారికి అప్పచెప్పుతున్నామా అనేది మనము నిత్యము కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు సృష్టించిన సమస్త మొదటి నుంచి కూడా ఆయన రాకడ వరకు జరిగే సమస్త విషయాలన్నీ కూడా మనకి ప్రతి ఒక్కరికి పరిశుద్ధ గ్రంథము పొందపరచడం జరిగింది. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉన్నది, మా దగ్గర ఉన్నది, సమస్త జనులందరి దగ్గర ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడుగా, విశ్వాసిగా, శిష్యుడిగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనాల్ని నిత్యము కూడా ధ్యానించుకోవడం వల్ల మొదటగా ఈ యొక్క బైబిల్లో పొందపరచబడినటువంటి ప్రతి విషయము దేవుడు మన ద్వారా మనకు తెలియజేసేటువంటి అన్ని విషయాలు కూడా ముందుగా మనం తెలుసుకొని ఆ తర్వాత మనము వ్యక్తులకు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని మీద కూడా మనము తెలుసుకున్న వారమైతే మన ఆధ్యాత్మిక జీవితంతో పాటు దేవుని గురించి సంపూర్ణమైనటువంటి విషయ జ్ఞానాన్ని మనం పొందిన వారం అవుతాము. కాబట్టి నిత్యము కూడా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో సత్యవాకు బైబిల్లో పొందపరిచినటువంటి మాటలు మాత్రమే మనము ధ్యానించుకోవడం జరుగుతుంది. ఏ ఒక్క మాట కూడా మనం మాట్లాడడానికి దేవుడు మనకి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇవ్వలేదు. కాబట్టి దీన్ని గమనించి మీరందరూ కూడా మీ యొక్క దైనందిన జీవితాల్లో మీ బిడ్డలతో పాటు, మీ యొక్క ఇరుగు పొరుగు వారితో పాటు, సంఘంలోని ప్రతి ఒక్కరూ కూడా నేటి లోక మార్గంలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనాన్ని మీరు అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నిత్యము కూడా రక్షణ వాక్య కార్యక్రమంలో పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే బోధించారో ఆ మాటలు మాత్రమే మనము నిత్యము కూడా ధ్యానించుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలిభాగస్తులై పరిశుద్ధ గ్రంథ లేఖనాలను, సత్యవాకులను తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని మనము గౌరవించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకుంటే మన హృదయాల్లోని దేవుని పరిపూర్ణముగా మనము ప్రార్థించినట్లయితే మన జీవిత కాలంలోని, మన ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా దేవుడు మనకు తోడే మనల్ని నడిపించడం జరుగుతుంది. మరి ప్రియమైన క్రైస్తవ సోదరులారా, నేటి దినము మార్కు సువార్త 11వ అధ్యాయం. గడిచిన దినములో మనము మార్కు సువార్త 10 అధ్యాయాలను దేవుడిచ్చిన శక్తి బట్టిగాను మనము అందరము కలిసి ప్రార్థించుకోవడం జరిగింది. మరి నేటి దినము మార్కు సువార్త 11వ అధ్యాయంలో పొందపరిచినటువంటి 33 వచనాలు నేటి దినము ధ్యానించుకుందాం. ముందుగా తలలు ఉంచుకున్నట్టయితే మనం అందరం కలిసి ప్రార్థించుకుందాము. స్తోత్రం ప్రభువా, మహోన్నతుడా, సర్వ అధికారి, సర్వ సృష్టికి అధిపతి అయిన మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మనామమున వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో మేమందరము కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మీరు మా కొరకు తెలియజేసినటువంటి పరిశుద్ధ గ్రంథంలోని ప్రభువా తండ్రి, క్రొత్త నిబంధనలో మార్కు సువార్తలో ప్రభువా తండ్రి 11వ అధ్యాయంలో 33 వచనాల్ని ఈ ఉదయకాల సమయంలో మేము ధ్యానించుకుంటున్నాం నాయన. ఈ యొక్క కృపను బట్టగాను ప్రభువా తండ్రి మీరు ఆశీర్వదించండి ప్రభువా. మీ మాటలను మేము ధ్యానించుకునేటప్పుడు ప్రభువా తండ్రి మా హృదయ తలంపుల్లోని ప్రభువా వాక్యం స్థిరపరచండి ప్రభువా. వాక్యానుసారంగా మా జీవితాన్ని నడిపించడానికి ప్రభువా మీరు తగిన శక్తిని, బలాన్ని చేకూర్చమని నజరేయుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, నేటి దినం మనం చూసుకున్నట్టయితే మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉన్నటువంటి 33 వచనాల్ని మనము 4 భాగాలుగా వివరించుకోవడానికి మనము నేటి దినము సిద్ధపడి ఉన్నాము. మరి ఈ యొక్క 33 వచనాలు 4 భాగాలు ఏ రకంగా ఉన్నాయి బైబిల్లో మనం చూసుకున్నట్టయితే మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు కూడా మనం చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు యెరూషలేములోనికి ప్రవేశించడము,
అదేవిధంగా ఆ చుట్టుపక్కల ప్రాంతపు ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారికి స్వాగతము పలకడం అనే విషయాలు ఈ యొక్క మొదటి వచనం నుంచి 11 వచనాల్లో పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 12 నుంచి 2వ భాగంలో 19వ వచనము ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వయంగా దేవాలయాన్ని శుద్ధి చేయడము జరిగింది. ఆ తర్వాత 3వ భాగంగా మనం చూసుకుంటే 20 నుంచి 26 వచనాల్లో ఏదైతే అంజూరపు చెట్టు, ఎండిపోయినటువంటి అంజూరపు చెట్టును గురించి శిష్యులకు వివరణగా తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత 4వ భాగం మనం చూసుకున్నట్టయితే 27 నుంచి 33 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క అధికారాన్ని పరిసయ్యులు ప్రశ్నించడం జరిగింది. ఈ యొక్క 33 వచనాలు సమస్తము యొక్క సారాంశం అంతా కూడా మనం చూసినట్టయితే బేతనియా అనే ఒక గ్రామంలో నుండి యెరూషలేముకి ప్రభువైన యేసుక్రీస్తుల వారు పలుమార్లు అనగా సుమారుగా ఒక 3 సార్లు ఆయన ప్రయాణము చేస్తూ ఆ యొక్క సందర్భాల్లో జరిగినటువంటి మాటలు మన యొక్క మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో భక్తులైనటువంటి మార్కు గారు మన కొరకు పొందుపరచడం జరిగింది. ఏంటి ఈ యొక్క 4 భాగాల యొక్క సారాంశము? ఇందులో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రత్యేకంగా మాట్లాడినటువంటి మాటలు ఏంటి, మనకు అందించినటువంటి దైవ సందేశం ఏంటి అని మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు ముందుగా బైబిల్స్ ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఓపెన్ చేయండి. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనాలను మనం చదువుకునేటప్పుడు దేవుని మాట్లాడిన మాటలను మనం గ్రహించగలిగి ఉండాలి. ఏ పరిస్థితుల్లో దేవుడు ఏ స్థాయిలో ఏ మనుషులతో ఏ విధంగా మాట్లాడిన విషయాలను మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ మాట నేటి దినాలలో లోక మార్గంలో మానవులుగా మనము మన జీవితాలకు అప్లై చేసుకునే విధానాన్ని ఈ 3 అంశాలు ప్రధానంగా ప్రతి అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఈ యొక్క సరళీకృతని మనం తెలుసుకున్నట్టయితే ఆధ్యాత్మికంగా దేవుని మాటలను మనం త్వరితగతిగా నేర్చుకునే వారము అవుతాం. కాబట్టి అందరూ కూడా బైబిల్స్ వారు ప్రతి ఒక్కరు తెరిచి చూడండి. ముఖ్యంగా మనం చూసినట్టయితే మనకి మొట్టమొదటిగా 11వ వచనంలో మనం చూసుకుంటే 11 అధ్యాయంలో మనం చూసుకుంటే 1వ వచనం నుంచి 11వ వచనంలోని ఇక్కడ మనము మొట్టమొదటిగా మొదటి వచనాన్ని మనం చూసుకుంటే, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బెత్పగే బెతనియా అను గ్రామాలకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులు 2 చూచి అక్కడి నుంచి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే 2 శిష్యులు 12 మంది ఉన్నటువంటి శిష్యుల్లోని ప్రభువైన యేసుక్రీస్తుల 2 చూచి వారికి ఉన్నటువంటి పక్కన ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక గాడిద పిల్లను తన కొరకు ఆ యొక్క గాడిద పిల్ల మీద ఇప్పటి వరకు కూడా ఎవరు కూర్చోవడం కానీ ఆ యొక్క దాని మీద ఎవరు ప్రయాణించలేని ఒక గాడిద పిల్ల ఆ యొక్క గ్రామంలో ఉంది. మీరు ఆ గ్రామానికి వెళ్ళి దేవుని నిమిత్తమును ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క నిమిత్తంగాను వారి యొక్క గాడిద పిల్లను తీసుకోమని రమ్మని శిష్యులకు చెప్పడము. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏ రకంగా అయితే చెప్పి ఆ యొక్క శిష్యులను పంపించినప్పుడు ఆ శిష్యులు ఆ గ్రామానికి వెళ్ళి ఆ గాడిద పిల్లను తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఇది ప్రభువు కొరకు అని మీరు చెప్పండి అన్నప్పుడు ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి మనుషులు వారు దీని గురించి మాట్లాడడము, వారు ప్రభువైన యేసుక్రీస్తుల వారి కొరకు అని చెప్పిన తర్వాత వారు ఆ యొక్క గాడిద పిల్లను వారు శిష్యులతో ఇచ్చి పంపించడం కూడా జరిగినటువంటి విషయాలు, ఆ యొక్క మాటల సందర్భాలు ఈ యొక్క 1వ వచనం నుంచి 11వ వచనంలో మనకు పొందుపరచడం జరిగింది. ఆ రకంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎప్పుడైతే ఆ యొక్క గాడిద పిల్లను యెరూషలేము ప్రాంతంలోనికి తీసుకొని వచ్చినప్పుడు దాని మీద ప్రభువైన యేసుక్రీస్తుల వారు దాని మీద కూర్చొని రావడం. ఎందుకనంటే ఆ రోజుల్లో రవాణా అనే ఒక ప్రాముఖ్యత గాడిదల మీద అనేక రకమైనటువంటి ఎక్కువగా గాడిదల మీద ఎక్కువ సంచరించేటువంటి ఒక ప్రాంతాలలోని అక్కడ ఏర్పడడం జరిగింది. మరి ఆ రకంగా మనం చూసుకుంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పిన విధంగా మనం చూస్తే గాడిద పిల్లను తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది మనం చూసుకుంటే వారు ఆ గాడిద పిల్ల యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వెయ్యగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలు పరిచి మరియు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చుచుండు వారును జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును, వచ్చిన మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయమని కేకలు వేయి
చుండిరి. అప్పుడు ఆ రోజు ఆ రకంగా ప్రభుని యేసుక్రీస్తుల వారు యెరూషలేములోకి వచ్చినప్పుడు సమస్త చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఆయనకు యెరూషలేములో స్వాగతము అనేది పలకడం జరిగింది. ఆ రకంగా ప్రభుని యేసుక్రీస్తుల వారు యెరూషలేములోని ప్రయాణమైనప్పుడు మళ్ళీ తిరిగి సాయంకాలం అయినప్పుడు మళ్ళీ ఆయన బెతనియా అనే గ్రామానికి మళ్ళీ తిరిగి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 12వ వచనం నుంచి 19వ వచనంలో ప్రభుని యేసుక్రీస్తుల వారు శుద్ధి చేయట, అంటే తిరిగి మరలా ప్రభుని యేసుక్రీస్తుల వారు యెరూషలేములోకి వస్తున్న ఆ సమయంలోని జరిగినటువంటి సంఘటన ఏంటి అనేది ఆ యొక్క ప్రాంతం అంతా యెరూషలేములో జరిగినటువంటి సంఘటనల గురించే ఈ అధ్యాయంలోని యెరూషలేము దేవాలయంలో జరిగిన సంఘటనల గురించి ముఖ్యంగా పొందుపరచడం జరిగింది. ఆ రకంగా మనం చూసుకుంటే మరనాడు బెతేలు నుండి ప్రభుని యేసుక్రీస్తుల వారు తిరిగి మరలా వస్తున్నప్పుడు అక్కడ ఆకలి కొన్నప్పుడు అంజురపు చెట్టును చూసినటువంటి ప్రభుని యేసుక్రీస్తుల వారు దాని దగ్గరికి వెళ్ళి చూడగానే అక్కడ ఎటువంటి పండ్లు లేకపోవడం వల్ల కేవలం ఆకులు మాత్రమే మొలిచి ఉండడము, ఆ యొక్క దాని యొక్క కాలము కానప్పటికీ కూడా ఆ యొక్క ఆకులు మొలిచి ఉండడం వల్ల దానికి పండ్లు లేకపోవడాన్ని ప్రభుని యేసుక్రీస్తుల వారు చూసి ఆ అంజూరపు చెట్టును దాన్ని శాపగ్రస్తులు దాన్ని శపించడం కూడా జరిగింది. ఎందుకనంటే ఆ యొక్క అంజూరపు చెట్టు ఆకులు కాసినప్పుడు ఫలాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఆయన దూరం నుంచి చూసి ఆ యొక్క ఆకులను చూసి ప్రభుని యేసుక్రీస్తుల వారి వచ్చిన ఆ యొక్క పండ్లు లేని సమయంలో ఆయన దాన్ని ఆ రకంగా శపించడము జరిగింది. అదేవిధంగా దీన్ని మనం ఒక రీతిలో మనం చూసుకున్నట్టయితే వేషధారణ కలిగినటువంటి విశ్వాసులు లేదా వేషధారణ కలిగినటువంటి నేటి లోక క్రైస్తవులు వారు వారి యొక్క బాహ్య రూపాన్ని బట్టి కానీ వారి యొక్క అంతర్గత రూపాన్ని తెలుసుకునే విషయం కూడా ఈ యొక్క అంజూరపు చెట్టు ద్వారా మనము తెలుసుకొనవచ్చును. ఆ తర్వాత మనం చూసుకుంటే అప్పుడు ప్రభుని యేసుక్రీస్తుల వారు మరలా యెరూషలేములోకి వచ్చినప్పుడు ఆ యొక్క దేవాలయంలోని ప్రభుని యేసుక్రీస్తుల వారు చూసినప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఏంటంటే అక్కడ క్రయ విక్రయాలు చేయడము, ఆ తర్వాత అక్కడ అనేక రకాల వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టను ఆరంభించి రోకలు మార్చి వారి బల్లలను గువ్వలు అమ్మేవారిని పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర ఎవరికి లేనియకుండాను ఆయన చేయడం జరిగింది. అప్పుడు ప్రభుని యేసుక్రీస్తుల వారు మాట్లాడేటువంటి ఒక మాట మనం చూస్తే 17వ వచనంలోని నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగలుగా చేసి తిరి అనేను. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, నేటి సమాజంలో మందిరాల పరిస్థితి ఏ రకంగా ఉంది? ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము కూడా ప్రార్థించి బహుశా ఒకవేళ ఎప్పుడైనా ఈ యొక్క శోధనలో పడి ఉండి సంఘంలో అనేకమైనటువంటి లోకక్రియల్లో అప్పుడప్పుడు ఆలోచిస్తూ మందిరంలో ఏర్పడే డిస్టర్బెన్సెస్ని మనం ప్రార్థన ద్వారా అడగాలి. ఎందుకనంటే నేటి లోక మార్గంలో సాతాను యొక్క క్రియలు అనేక రకాలుగా వాటిని అభివృద్ధి చెందిస్తున్నాయి. కాబట్టి సంఘం యొక్క అభివృద్ధి మొత్తము కూడా దేవాలయం మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం దేవాలయాన్ని కాపాడుకోవడంలో మనం అందరం కూడా ప్రధాన పాత్రధారులుగా ఉండాలి. మన దేవాలయాల్లో ఎప్పుడు కూడా ఎటువంటి దురుద్దేశం కానీ దుర్బుద్ధులు లేకుండా దేవాలయంలో కేవలం ఆధ్యాత్మిక జీవితం కలిగే విధంగా బాధ్యత ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. అటువంటివి ఏవి జరిగినా అది ఆ యొక్క సంఘ నాయకుల దగ్గర తీసుకెళ్లి దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఆ రకంగా ప్రభుని యేసుక్రీస్తుల వారి యొక్క ఉన్నటువంటి మందిరంలో జరిగినటువంటి శుద్ధీకరణ అనే అంశాలు కూడా మనకి 2వ భాగంలో పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే తిరిగి మరలా సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణం నుండి బయలుదేరి మళ్ళీ బెతనియాకు రావడం జరిగింది. అంటే రావడము వెళ్ళడం అనేది ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఆనుకున్న ప్రదేశాల్లో జరిగినటువంటి మాటలను ఇక్కడ భక్తుడైనటువంటి మార్క్ గారు పొందుపరచడం జరిగింది. పోతే మనం 3వదిగా మనం చూసుకుంటే 20 నుంచి 26 వచనాలలో ఎండిపోయిన అంజూరపు చెట్టు గురించి ప్రభుని యేసుక్రీస్తుల వారు శిష్యులకు వివరణాత్మకంగా తెలియజేయడం జరిగింది. మీరెందుకు అద్భుతం జరిగింది, ఎండిపోయిన చెట్టు గురించి అంజూరపు చెట్టు ఎండిపోయిందని మీరు అద్భుతం చెందిందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? కేవలం మీరు ఇక్కడ విశ్వాసము కలిగి ఉన్నట్టయితే మీరు కొండను సముద్రంలో పాడవేయమన్నప్పుడు అంత గొప్ప అధికారాన్ని మీరు పొంది ఉంటారు. అట్టి అధికారాన్ని నేను మీకు ఇచ్చి ఉన్నాను. ప్రభుని యేసుక్రీస్తుల వారు అల్ప విశ్వాసంగా ఆలోచిస్తున్నటువంటి శిష్యులను ఉద్దేశించి విశ్వాసము కలిగి ఉండి మీరు దేవుడి నామాన్ని మీరు అడిగినట్లయితే సమస్తము అధికారం మీకు వస్తుందనే మాటలను ప్రభుని యేసుక్రీస్తుల వారు ఈ యొక్క 20 నుంచి 26 వచనాల్లో ప్రభుని యేసుక్రీస్తుల వారు చెప్పడంతో పాటు అదేవిధంగా మీరు హృదయపూర్వకంగా క్షమాపణ గుణం కలిగి ఉండాలి. ఇతరులు మీ పట్ల ఎవరైనా మీ శత్రువులు ఎవరైనా సరే మిమ్మల్ని హింసించి బాధ పెట్టినా కూడా వారి కొరకు మీరు ప్రార్థన చేసి ప్రభుని యేసుక్రీస్తుల వారు చెప్పిన విధంగాన శత్రుత్వంలోనే ఉన్న ఏ ఒక్కరి గురించిన ప్రార్థన చేయాలి. అప్పుడు పరలోకమందున మన తండ్రి మన యొక్క
ఆ, మనం చేసే పాపాలను కూడా ఆయన క్షమించడం జరుగుతుందని ఇక్కడ వాక్యానుసారంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి 20-26 వచనాల్లో చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే వాక్యానుసారంగా మనం చూసుకున్నట్టయితే చివరగా మనం చూసుకున్నట్టయితే 26వ వచనంలోనే అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. అంటే మనం ఇతరుల పాపాలు ఎప్పుడైతే క్షమాపణ గుణము కలిగి ఉండి మనము ఆ యొక్క ప్రభువు గారు ప్రభు యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాటలు మనం ఎప్పుడైతే మనం పాటించడానికి వాక్యానుసారంగా సిద్ధపడి ఉంటామో అదేవిధంగా ఆయన మన యొక్క పాపాలని కూడా మన యొక్క తప్పును కూడా తండ్రి మనల్ని పరలోకంలో ఉన్న మన తండ్రి మన పాపాలను క్షమించడానికి సిద్ధపాటుగా ఉంటారనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే చివరగా ఈ యొక్క అధ్యాయంలోని జరిగినటువంటి 27-33 వచనాల్లోని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క అధికారాన్ని గురించి, అంటే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి సద్దుకైలు వారి యొక్క వివరణాత్మకమైనటువంటి వారి యొక్క జీవితంలోని పరిసయ్యులు సద్దుకైలు ప్రభుని యేసుక్రీస్తుల వారి పట్ల వారు శోధన కలిగిస్తూ ఏ రకంగా అయినా సరే ఆయనను బంధించాలి, ఆయన యొక్క మరణానికి ఒక తప్పును చూపించాలి అనే ఉద్దేశంతో కలిగి ఉన్నప్పుడు ఇట్టి క్రియలన్నీ కూడా ఏ ఒక్క అధికారంతో చేస్తున్నారు అని అడిగినప్పుడు అదే విధంగా ప్రభుని యేసుక్రీస్తుల వారు ముఖ్యంగా ఈ 27-33 వచనాల్లో ప్రశ్నే సమాధానముగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరిసయ్యులకి మధ్య జరిగినటువంటి కొన్ని సంభాషణలు ఈ యొక్క వచనాల్లో పొందుపరచడం జరిగింది. ఏంటి ఆ యొక్క సంభాషణలు మనం చూసుకుంటే, ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేస్తున్నటువంటి ఈ అద్భుత కార్యాలు కానీ అద్భుత బోధనలు కానీ దైవరాజ్య స్థాపన సంబంధించి కానీ అదేవిధంగా రాబోయే రెండవ రాకడ విషయాలు చెబుతున్నప్పుడు కానీ వీరందరూ కూడా ఇట్టి అధికారము ఎక్కడి నుంచి మీకు పొంది ఉన్నారు అని అడిగినప్పుడు అదేవిధంగా ప్రభుని యేసుక్రీస్తుల వారుగా పరిశీలనలు ప్రశ్నించడం కూడా జరిగింది. ఏ అధికారం వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పేదను, అదేవిధంగా మీరు ఎందుకైతే నమ్మలేదని అడిగాను. ఆ తర్వాత ఇక్కడ వాక్యానుసారంగా మనం చూసుకున్నట్టయితే నీవు ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయుచున్నావు, అదేవిధంగా ఏ అధికారం వల్ల వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పేదను. అలాగే ప్రభు యేసుక్రీస్తుల వారు ఏదైతే బాప్తీసమిచ్చి యోహాను యొక్క మరణం గురించి వారిని అడిగినప్పుడు వారు మీరు బాప్తీసమిచ్చినటువంటి యోహాను యొక్క మరణం విషయంలో మీరు చేసినటువంటిది ఏ అధికారం ద్వారా మీరు ఆయనను మీరు మరణానికి ఆయన సంభవించింది అని అడిగినప్పుడు అక్కడ వారు చెప్పినటువంటి సమాధానం ఏమీ లేక మౌనంగా ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏ అధికారం చేత నేను ఈ క్రియలు చేయుచున్నా అనేది కూడా వారు చెప్పకుండా ఏదైతే ఆ యొక్క ప్రశ్నగానే సమాధానము చెప్పి దాన్ని పూర్తి స్థాయిలో ఆ యొక్క పరిశీలనకు ఆలోచన నుంచి పక్కకు తప్పుకోవడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, నేటి దినము మార్కు సువార్తలో మనం చూసుకున్నట్టయితే 11వ అధ్యాయంలో పొందపరిచినటువంటి 33 వచనాల్లోని మనము సుదీర్ఘంగా ధ్యానించుకున్నటువంటి ఒక సమయంలో నా జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశములు ఏంటి అని మనం ముందుగా మనం చూసుకున్నట్టయితే, ఏదైతే ప్రార్థనా మందిరం నేటి లోక మార్గంలో దేవుడు మనమందరము కలిసి ఆయన యొక్క పునరుద్ధాన దినము రోజు ప్రతి ఒక్కరూ కూడా మ్రోకలించి ఆయన స్తుతి ఆరాధించుకున్నట్టుకు మనకి ఇచ్చినటువంటి గొప్ప ప్రదేశము ఆయన మందిరము. ఆ యొక్క మందిరంలోనే జరుగుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దుర్బోధలు కానీ లేదంటే ఆ మందిరంలో జరుగుతున్నటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగే చర్యలు కానీ విశ్వాసుల పట్ల చూపించేటటువంటి ఏ క్రియలు కానీ ఇలాంటివి ఏమన్నా కూడా మనము చాలా జాగ్రత్తగా అటు విషయాల పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండి వాటిని తొలగించాలి. అదేవిధంగా అటువంటి క్రియలు మందిరంలో చేస్తున్నటువంటి ఈ యొక్క శోధన కలిగి లేదంటే అపవాది చేత లేదంటే సాతాను క్రియలకు లోబడకుండా సంఘ నాయకుల ద్వారా సంఘ ప్రార్థన చేయు దైవజనుల ద్వారా ఆ యొక్క సంఘాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే శక్తి దేవుడు మనము కలిగి ఉండాలి. అట్టి శక్తి అట్టి కృపను మనం పొందాలి అనేది మనము ప్రార్థన ద్వారా మనం అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాలలో మనం ప్రార్థించుకునే ప్రార్థనా స్థలాలలో దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవదూతల సహాయంతో మనకి కాపుదల కాల్చి నిత్యం మన ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపడుటకు గాను అదేవిధంగా మనం ఆరాధించుకునే ప్రదేశం అంతా కూడా సంపూర్ణమైన పరిశుద్ధ ఆత్మతో నిండి ఉండడానికి మనము కారకులుగా ఉండాలి. సో కాబట్టి ప్రార్థన ద్వారా నేటి దినము మార్కు సువార్తలో పొందపరిచినటువంటి 33 వచనాల్లో
ప్రభు యేసుక్రీస్తుల వారు తెలియజేసిన మాటలను మన జీవితంలో ఫలింపు చేయ విధంగా మనం ప్రార్థన ద్వారా అడుగుదాం. తలలు ఉంచుకున్నట్టయితే ప్రార్థిద్దాం. స్తోత్రం ప్రభువా. యేసయ్య, నేటి దినము మార్కు సువార్త 11వ అధ్యాయంలో ప్రభువా మీరు తెలియజేసినటువంటి 33 వచనాలలో ప్రభువా మేము అనేకమైన విషయాలను మేము నేటి దినము చదువుకొని ప్రభువా తండ్రి నాయన వాటిని అర్థం చేసుకున్నాం ప్రభువా. మనం ముఖ్యంగా ప్రార్థన మందిరాలలో కానీ ప్రభువా తండ్రి, అదేవిధంగా నాయన మేము క్షమాపణ గుణము కలిగి ఉండాలని ప్రభువా, అదేవిధంగా ప్రభును ఆరాధించి స్తుతిస్తున్న విషయంలో సంతోషముతో ఆనందముతో ప్రభువా మీ నామాన్ని గణపరిచే వారముగా ప్రభువా తండ్రి, మీ నామాన్ని కీర్తించే వారముగా మేము ఉండాలని మీరు తెలియజేసినటువంటి ఈ మాటలను ప్రభువా తండ్రి మా హృదయంలో మేము స్థిరపరచుకుని ప్రభు వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో పాలిభాగస్తులే ప్రభువా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు సమాధానాన్ని కృపను కలుగు చేయండి ప్రభువా. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనల ద్వారా ప్రభువా తండ్రి నిత్యము కూడా ప్రభువా చేస్తున్న ప్రతి ప్రార్థనకు, ప్రతి మానవుని యొక్క తలంపుకు ప్రభువా తండ్రి మీరు చేయు ప్రతి ఒక్క అద్భుతంలో వారు పొందుగలముగా వారిని ఆశీర్వదించి దీవించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడి ఉన్నట్టు భూమి అందు నెరవేరబడును గాక. ఉన్నదైన ఆహారములు నేడు మాకు దయచేయండి. ఇతర అపరాధం మేము క్షమించిన ప్రకారముగా తండ్రి మా అపరాధం క్షమించును. శోధన నుంచి దుష్టు నుంచి తప్పించండి ప్రభువా. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి దినం మార్కు సువార్త మనము 11వ అధ్యాయాన్ని మనకిచ్చిన దేవుడు ఈ గొప్ప సమయాన్ని ఉదయకాలంలో మనం అందరం కూడా ధ్యానించుకోవడం జరిగింది. మరి యథావిధిగా మనము మన ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా నిత్యం ఈ విధంగా మన ఉదయకాల సమయంలో కాస్త మనం దేవునికి మన యొక్క మొదటి క్రియను మనం ప్రారంభించుకున్న తర్వాత లోకంలో జరిగే సమస్త విషయాలు ఆయన చిత్తానికి విడిచిపెట్టండి. ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకొని మనకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మనల్ని రక్షించేటువంటి, మనల్ని కాపాడి మన దేవుడు మనకు తోడై ఉన్నాడని ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండి మీ దినాన్ని మీరు ప్రారంభించినట్టయితే ఖచ్చితంగా దేవుని నామంలో మీ అందరికీ మీ యొక్క కుటుంబాలు దేవుడు ఆశీర్వదించడం జరుగుతుంది. మరి ఈ యొక్క దినాన్ని మీరు సంతోషంతో ప్రారంభించాలని రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు.